ఇల్లు ఎలా ఉంటే లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంటిలోనికి అడుగు పెడుతుందో తెలుసుకోండి. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడ బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. అంతేకాదు, వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైనా, గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోవడం మంచిది కాదని, ఇక సాయంత్ర సమయంలో నిద్రపోవడం కూడా చేయకూడదని చెబుతున్నారు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదని అంటున్నారు. ప్రతిరోజు ఈ పనులు చెయ్యండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక ఏ ఇంట్లో అయితే నిత్యదీపారాధన చెయ్యరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని చెబుతున్నారు. ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని, కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు. గుమ్మానికి బయట ఒక అద్దం ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటిలోకి వచ్చే ముందు అద్దంలో చూసుకుని అడుగు పెడుతుందని ప్రతీతి. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుని నీటిని చల్లి, ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు, రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని పండితులు చెబుతున్నారు. గడపలకు పసుపు, కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుంది అని, ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెబుతున్నారు. ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ రోదిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని, అందుకే ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోదించడం మంచిది కాదని చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడైతే కళకళలాడుతూ సంతోషంగా ఇంట్లో తిరుగుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని, వారికి అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీ అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కొదవ ఉండదని చెబుతున్నారు. ఆవ నూనె దీపం వెలిగించాలి. ఇంట్లో లక్ష్మీ కటాక్షం పొందాలంటే ప్రతిరోజూ సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో కర్పూరం రాయండి. వాస్తుశాస్త్రంలో కర్పూరాన్ని ముఖ్యమైన పదార్థంగా పరిగణిస్తారు. ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి వాస్తు దోషాన్ని తొలగిస్తుంది. ప్రతిరోజూ కర్పూరాన్ని ఇంట్లో రాస్తే ఆ ఇల్లు సువాసనలతో నిండుతుంది. ఈ విధంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సాయంత్రం ఇంట్లో పడుకోకూడదు. సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పడుకోవడం మానుకోవాలి. లేదంటే లక్ష్మీదేవిని అవమానించినట్టు ఉంటుంది. దీంతో లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లక్ష్మీ ఫోటోను
ఉంచేటప్పుడు లక్ష్మి ఫోటో తూర్పు దిశలో ఉండాలి. దీనికోసం చిత్రాన్ని పడమర వైపు గోడపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. దీనితో పాటు తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీ బొమ్మను ఇంట్లో ఉంచుకోవాలి. ఈ చిత్రంలో 2 ఏనుగులు కాసుల వర్షం కురిపిస్తే మరిన్ని ఫలాలు లభిస్తాయని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం ఈ ఒక్క పని చేయండి. మీకు డబ్బే డబ్బు. హిందూ పురాణాల ప్రకారం శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారు. చాలా మంది శుక్రవారం కూడా వైభవ లక్ష్మీ వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి కోరిన కోరికలను నెరవేరుస్తుంది. జీవితంలో ఆనందం, అదృష్టం, సంపదను కూడా పెంచుతుంది. వైభవ లక్ష్మీ వ్రతం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. మీరు శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే లక్ష్మీదేవిని భక్తితో పూజించడం కూడా మేలు చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు ఈ 3 పనులు చేయండి. మీరు ప్రతి శుక్రవారం ఈ పనులు చేస్తే మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతూనే ఉంటుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు ఉంటే అవి కూడా మాయమవుతాయి. లక్ష్మీదేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. కమలం ఆమెకు ఎంతో ప్రీతికరమైనదని గ్రంథాల్లో పేర్కొనబడింది. శుక్రవారం నాడు లక్ష్మిని పూజించేటప్పుడు ఎల్లప్పుడూ ఆమెకు తామర పువ్వును సమర్పించండి. దీంతో లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి, విష్ణువు ఆరాధన చేయండి. ఈ రోజున లక్ష్మీనారాయణుడికి అన్నంతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టండి. పాయసం అంటే లక్ష్మికి చాలా ప్రీతికరమైనది. శుక్రవారాల్లో పాయసం తయారు చేసి ఆమెకు నైవేద్యంగా పెడితే లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది. సంపదల దేవత అయిన లక్ష్మికి ఒంటి కన్ను కొబ్బరికాయలు చాలా ప్రీతికరమైనవి. శుక్రవారం నాడు లక్ష్మీ ఆలయానికి వెళ్లి లక్ష్మీ, విష్ణువు అమ్మవారికి ఒక్క కొబ్బరికాయను సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీ పైనే ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.